ఏకంగా ప్రపంచానికి ఆయిల్ సప్లై వచ్చేటువంటి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ ని హిట్ చేసేసామని చెప్పి ఇరాన్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ ఆయిల్ ట్యాంకర్స్ నే కాకుండా మన ఇండియన్ ఓషన్ లో ఉన్నటువంటి యుఎస్ కి చెందిన వార్షిప్ ని కూడా వీళ్ళ మిసైల్స్ తోని పేల్చేసామని చెప్పి ఇరాన్ క్లెయిమ్ చేయడంతో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కదా. నో ఈ క్రూడ్ ప్రైస్లు ఇలా పెరుగుతుండడం వల్ల మోస్ట్ ఇంపాక్టెడ్ కంట్రీ మన ఇండియా కదా, ఎందుకంటే మనమే ఎక్కువగా క్రూడ్ ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. సో మన ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం చూస్తే మన దగ్గర 25 డేస్ కి సరిపడా క్రూడ్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి నిన్న అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత దీని వలన క్రూడ్ అన్నది సప్లై ఆగిపోద్ది, మన ఇండియాలోని క్రూడ్ షార్టేజ్ ఏర్పడచ్చు. సో దీనివల్ల పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైస్లు అమాంతం పెరిగిపోవచ్చు అని చెప్పి కన్సర్న్స్ అయితే రేజ్ అవుతున్నాయి కదా. నిన్న మీరు కొన్ని పెట్రోల్ బంక్స్ లో హైదరాబాద్ లో చూసారనుకోండి, ఇక్కడ వీడియో డిస్ప్లే చేయడానికి చూస్తాను చూడండి. ఆ పెట్రోల్ బంక్స్ లోని ఇంకా పెట్రోల్ దొరకదు అన్నట్టుగా చాలా మంది పరిగెట్టుకు వెళ్లి పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నారు. సో అసలు క్రూడ్ ఇంపాక్ట్ మన పైన ఏ విధంగా ఉండబోతుంది, నిజంగా పెట్రోల్ డీజిల్ మనకి కొరత ఏర్పడచ్చా, వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఈ రోజు వీడియోలోని. చాలా ఇంపార్టెంట్ డేటా అయితే ఉన్నది, డేటా పాయింట్స్ తో షేర్ చేస్తే ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది. దీని గురించి డీటెయిల్గా షేర్ చేస్తా. దీంతో పాటుగా ఈ వార్ ఇంకా ఎన్నాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు, వీటన్నిటి గురించి కూడా ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ అంతేకాకుండా ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతున్నాయి కదా వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. గోల్డ్ అండ్ సిల్వర్ కొంత మొన్న పెరిగి నిన్న కరెక్ట్ అయినా తిరిగి ఈ రోజు అయితే మళ్ళీ పెరిగాయి. సో గోల్డ్ అండ్ సిల్వర్ తో పాటుగా ఇప్పుడు మరొక మెటల్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. ఆ మెటల్ పెరగడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటి అన్నది కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటుగా మన స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి, అన్ని కూడా 1 by 1 క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 1122 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 79,116 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 385 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,480 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.26% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 2.24% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.81% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసేటువంటి థింగ్స్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్లీ ఇరాన్ వార్ ఏదైతే జరుగుతుందో ఈ వార్ వలన క్రూడ్ సప్లైస్ పైన డెఫినెట్ గా ఇంపాక్ట్ అయితే పడుతుంది కదా. ఇరాన్ అని కాదు, ఓవరాల్ గా అరబ్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి క్రూడ్ సప్లైస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచే రావాలి. వాటి గురించి మనం మొన్న వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందంటే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని కంప్లీట్ గా క్లోజ్ చేసేయడమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్స్ ని కూడా వీళ్ళ మిసైల్స్ తోని బ్లాస్ట్ చేసేసామని చెప్పి ఈ రోజు న్యూస్ అయితే వాళ్ళు షేర్ చేశారు. దీంతో పాటుగా మన ఇండియన్ ఓషన్ లో ఉన్నటువంటి యుఎస్ కి చెందిన వార్షిప్ ని కూడా వీళ్ళు హిట్ చేస్తామని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. బట్ యుఎస్ నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదనుకోండి, బట్ వార్ లో ఆబ్వియస్ గా అటుపక్క వాళ్ళకి దెబ్బ తగులుతుంది, ఇటుపక్క వాళ్ళకి దెబ్బ తగులుతుంది, అది కామనే. ఈ ఆయిల్ సప్లైస్ ఏవైతే నిలిచిపోయాయో దాని వలన ఒక్క న్యూస్ అయితే సోషల్ మీడియాలో భయంకరంగా తిరుగుతుంది. ఫస్ట్ దాని గురించి అయితే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. క్రూడ్ సప్లైస్ మనకి మిడిల్ ఈస్ట్ నుంచి నిలిచిపోవడం వలన క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అమాంతం పెరిగిపోవచ్చు. సో క్రూడ్ ఆయిల్ ప్రైస్లు పెరిగిపోవడమే కాకుండా వరల్డ్ వైడ్ క్రూడ్ సప్లై అనేది తగ్గిపోద్ది. దట్టు మన ఇండియా ఎక్కువగా క్రూడ్ ఇంపోర్ట్ పైనే డిపెండ్ అయి ఉన్నది కాబట్టి మన ఇండియాకి క్రూడ్ ఆయిల్ అవైలబిలిటీ అన్నది చాలా తగ్గుతుంది. ఎస్పెషల్లీ నిన్న గవర్నమెంట్ దగ్గర నుంచి 25 డేస్ కి తగ్గ క్రూడ్ రిజర్వ్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ సోర్సెస్ షేర్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో ఎలా తిప్పుతున్నారంటే మన దగ్గర త్వరలోనే క్రూడ్ షార్టేజ్ అన్నది ఏర్పడుతుంది, దానివల్ల పెట్రోల్ డీజిల్ ప్రైస్లు అమాంతం పెరిగిపోతే ఈవెన్ దొరకకపోవచ్చు కూడా అని చెప్పి సోషల్ మీడియాలో న్యూస్ తిప్పేసరికి మీకు ఇక్కడ ఒక వీడియో డిస్ప్లే చేస్తాను చూడండి. హైదరాబాద్ లో కొన్ని పెట్రోల్ బంక్స్ లో సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే జనాలు పరిగెట్టి గెలిపే ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకదు అన్నట్టుగా పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అయితే రావు, అస్సలు కంగారు పడకండి. ఇక 2 థింగ్స్ మీరు అర్థం చేసుకోవాలి, డేటా పాయింట్స్ తో షేర్ చేస్తాను చూడండి. ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని ఇరాన్ వాళ్ళు క్లోజ్ చేశారు. అండ్ అక్కడ ఏదైనా మనకి ట్యాంకర్స్ అవి వెళ్ళాలన్నా షిప్స్ వెళ్ళాలన్నా వీళ్ళు అలో చేయట్లేదు కదా, ఒకవేళ వస్తున్నా హిట్ చేస్తాం అంటున్నారు కదా. సో దానివల్ల క్రూడ్ సప్లైస్ డెఫినెట్ గా నిలిచిపోతాయి, క్రూడ్ ప్రైస్లు అయితే పెరుగుతాయి. కానీ ఎన్నాళ్ళు క్లోజ్ చేసి ఉంచగలరు? ఇరాన్ కి చెందినటువంటి పాయింట్ అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటే మిడిల్ ఈస్ట్ నుంచి ఏ కంట్రీ క్రూడ్ ని ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఈ రూట్ నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి కదా. ఇరాన్ క్లోజ్ చేసి పెట్టేస్తాను ఫుల్ ఫ్లెజ్డ్ గా అసలు ఓపెన్ చేయనంటే మిడిల్ ఈస్ట్ కి చెందిన అదర్ కంట్రీస్ ఒప్పుకుంటాయా? అంటే మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి రిమైనింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా క్రూడ్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా వాళ్ళ ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి కదా. క్రూడ్ ఎక్స్పోర్ట్స్ నిలిచిపోతే డెఫినెట్గా వాళ్ళ ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఆ కంట్రీస్ అన్ని ఒప్పుకోవు. ఇప్పటి వరకు ఈ కంట్రీస్ తిరిగి ఇరాన్ పైన దాడి చేయకపోయినా రేపు పొద్దున ఇరాన్ కనుక ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేయలేదనుకోండి, డెఫినెట్గా ఈ కంట్రీస్ అన్ని యుఎస్ అండ్ ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ పైన దాడి చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా మరొక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. ఇరాన్ నుంచి క్రూడ్ సప్లైస్ ఏవైతే వెళ్తున్నాయో దానిలోని మనం చైనా గురించి ఎస్పెషల్గా మాట్లాడుకోవాలి. చైనా చేసుకుంటున్నటువంటి క్రూడ్ ఇంపోర్ట్స్లోని
ఇరాన్ నుంచి మేజర్ పార్ట్ ఆఫ్ ది క్రూడ్ ఇంపోర్ట్స్ ని చైనా చేసుకుంటుంది. నౌ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని వీళ్ళు క్లోజ్ చేసేసి క్రూడ్ అసలు ఎక్స్పోర్టే చేయకుండా వీళ్ళు ఆపారనుకోండి, చైనా ఇరాన్ ఊరుకుంటుందా? ఊరుకోదు కదా. దట్టు చైనా ఇరాన్కి ఒక రకంగా బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తుంది. సో ఇలా సపోర్ట్ ఇస్తున్నటువంటి కంట్రీని ఇరాన్ ఇబ్బంది పెట్టగలదా? పెట్టలేదు కదా. అండ్ అంతేకాకుండా వార్ జరుగుతున్నటువంటి టైంలోని ఇరాన్కి కూడా డబ్బులు అవసరం అవుతాయి కదా. మీరు రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో చూసుకోండి. రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతున్నప్పుడు రష్యా ఏం చేసింది? వాళ్ళకి చెందినటువంటి క్రూడ్ని చాలా తక్కువ ప్రైస్కి అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నారు. ఎందుకంటే వార్కి ఫండింగ్ కావాలి కదా. నో ఇరాన్కి కూడా వార్కి ఫండింగ్ కావాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్రూడ్ మొత్తం ఎక్స్పోర్ట్ ఆపేస్తే ఇరాన్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. సో అందుకని ఈ క్రూడ్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం నిలిచిపోకపోవచ్చు అని చెప్పి మేమైతే భావిస్తున్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే షార్ట్ టర్మ్లోని ఇరాన్ అక్కడ పట్టు సాధించేందుకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని క్లోజ్ చేస్తుంది, కానీ పర్మనెంట్గా దాన్ని క్లోజ్ చేస్తే ఇరాన్ ఇంపాక్ట్ అవుతుంది, చైనా ఇంపాక్ట్ అవుతుంది, అరబ్ కంట్రీస్ అన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇరాన్ మీదే తిరిగి ప్రెషర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆబ్వియస్గా ఇరాన్ ఈ పాయింట్ని అయితే ఏదో ఒక టైంలో ఓపెన్ చేయాలి. అండ్ అలా క్లోజ్ చేసేస్తానంటే యూఎస్ అండ్ ఇజ్రాయెల్ కూడా చూస్తూ కూర్చోకదు. ఎందుకంటే క్రూడ్ సప్లైస్ ఆగిపోతే దానివల్ల అన్ని కంట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి యూఎస్ కూడా దాన్ని ఎలా ఒకలా ఓపెన్ చేయించాలనే ప్రయత్నిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇరాన్ ఇప్పుడు వార్లోని వాళ్ళు పట్టు సాధించేందుకే యాజ్ ఆఫ్ నో అయితే దాన్ని క్లోజ్ చేశారు, కానీ పర్మనెంట్గా క్లోజ్ చేసేటువంటి అవకాశం అయితే లేదు. బట్ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి క్రూడ్ ప్రైస్లు అయితే పెరుగుతాయి. సో క్రూడ్ ప్రైస్లు పెరుగుతున్నాయి, ఓకే, ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ చూసినట్లయితే $80 వరకు రీచ్ అయింది పర్ బ్యారెల్. సో ఫర్ సపోజ్ $100కే రీచ్ అయింది అనుకుందాం. $100కి ఒకవేళ క్రూడ్ రీచ్ అయింది అనుకోండి, మన ఇండియా ఎకానమీ పైన ఇంపాక్ట్ మనం చూసినట్లయితే మన జీడిపిలో 0.5% నుంచి 1% వరకు ఇంపాక్ట్ అయితే పడేటువంటి అవకాశం ఉంది. బట్ అది $100కి రీచ్ అయ్యి ఎన్ని రోజులు ఉంటుంది అన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ప్రెసెంట్ చూసినట్లయితే 25 డేస్కి మన దగ్గర క్రూడ్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి కదా. దాని తర్వాత మనకి క్రూడ్ లేకుండా అయిపోతామా అంటే మనం ఓన్లీ మిడిల్ ఈస్ట్ మీదే డిపెండ్ అయ్యలేము. థింగ్స్ మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం రష్యా నుంచి క్రూడ్ బాగానే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. కాకపోతే యూఎస్ మన పైన అంటే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే శాంక్షన్స్ వేస్తాం అన్న తర్వాతే మనం రష్యా నుంచి క్రూడ్ ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గించాం. ఇప్పుడు రష్యా ఏం చెప్తుందంటే ఇండియా ఒకవేళ ఇబ్బంది పడితే మేము డెఫినెట్గా చాలా తక్కువ ప్రైస్కే ఇండియాకి అయితే క్రూడ్ ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తామని రష్యా చెప్తున్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. డెఫినెట్గా రష్యా అండ్ ఇండియా మధ్యన ఆ ఫ్రెండ్షిప్ ఎప్పుడూ ఉంటుంది కాబట్టి రష్యా దగ్గర నుంచి మనకు ఆ సపోర్ట్ దొరుకుతుంది. అండ్ యూఎస్ కూడా ఒకవేళ వార్ ఎక్స్టెండ్ అయిందనుకోండి, రష్యా పైన ఉన్నటువంటి శాంక్షన్స్ని కొంతవరకు ఈజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గ్లోబలీ క్రూడ్ ఆయిల్ సప్లైస్ నిలిచిపోతే ప్రతి ఒక్క కంట్రీ ఇంపాక్ట్ అవుతుంది, అన్ని ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి రష్యా మీద ఉన్నటువంటి శాంక్షన్స్ని యూఎస్ ఈజ్ చేయొచ్చు. దీంతో పాటుగా వెనిజులా నుంచి కూడా మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కదా. ప్రీవియస్గా వెనిజులా మీద శాంక్షన్స్ ఉండడం వల్ల ఇంపోర్ట్ చేసుకోలేకపోయాం, కానీ వెనిజులా యూఎస్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వెనిజులా నుంచి మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకునేందుకు యూఎస్ఏ అప్రూవల్ ఇచ్చింది. సో దాంతో వెనిజులా నుంచి కూడా క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఓవరాల్గా ఫుల్ ఫ్లెజ్డ్గా సప్లై నిలిచిపోయేటువంటి అవకాశం అయితే లేదు. బట్ న్యాచురల్ గ్యాస్ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలంటే ఖత్తర్ ఏదైతే ఇంపాక్ట్ అవుతుందో, మనం ఖత్తర్ నుంచి ఎక్కువగా న్యాచురల్ గ్యాస్ సప్లైస్ అయితే మనకు ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎల్ఎన్జీ సప్లైస్ కొంతవరకు అయితే ఇంపాక్ట్ అవుతున్నాయి, కానీ ఆ ఇంపాక్ట్ ఎన్ని రోజులు ఉంటుంది అన్నది మనం చూడాలి. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు వేరియస్ ఇండస్ట్రీస్కి సప్లై చేసేటువంటి ఎల్ఎన్జీ సప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంత అయితే ఆపినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో ఏం చేస్తుంది, హౌస్ హోల్డ్కి సప్లై చేయడానికి ఫస్ట్ చూస్తుంది కదా. ఎందుకంటే ఇళ్ళకి వెళ్ళేటువంటి ఎల్ఎన్జీ సప్లైస్ అంటే నేచురల్ గ్యాస్ సప్లైస్ ఆగిపోయాయి అనుకోండి, దానివల్ల ప్రతి ఒక్కళ్ళు ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటుంది. దీనిలో భాగంగానే గవర్నమెంట్ అయితే ఇండస్ట్రీ సప్లైస్ అయితే కొంతవరకు ఆపినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. సో ఆల్రెడీ దీని రిలేటెడ్గా గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంది. కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా సప్లైస్ ఆగిపోయేటువంటి అవకాశం అయితే లేదు. మరి అంత కంగారు పడవసలే. మార్కెట్ మీద పడేటువంటి ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వార్ ఎన్నాళ్ళు కంటిన్యూ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు వార్ మనం చూసినట్లయితే ఇరాన్, యుఎస్ అండ్ ఇజ్రాయెల్ మధ్య అవుతుంది కదా. సో ఇరాన్ ఏం చేస్తుంది, రిమైనింగ్ అరబ్ కంట్రీస్ అన్నిటి మీద అటాక్ చేస్తుంది. కాబట్టి ఆ అరబ్ కంట్రీస్ ఏదో ఒక పాయింట్లోని యుఎస్ అండ్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా ఇరాన్ ఈ వార్ ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తుంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు చూసినట్లయితే మొండి పట్టుదలతో వాళ్ళు వార్ చేస్తున్నారు, కానీ మరీ ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళు వార్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడట్లేదు. మైట్ బి మరొక 1 month టైం పట్టచ్చు, 1.5 month టైం పట్టచ్చు. బట్ ఏంటంటే వార్ కంప్లీట్గా ఎండ్ అవ్వకపోయినా వార్ యొక్క ఇంటెన్సిటీ అయితే తగ్గుతుంది. నువ్వు రష్యా యుక్రెయిన్ వార్ టైంలో మనం చూసాం కదా, ఇనిషియల్గా వార్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నా దాని తర్వాత అలా క్రమక్రమంగా తగ్గి సప్లై చైన్ మళ్ళీ మామూలుగానే ఇంప్రూవ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా సిమిలర్ సినారియో జరగచ్చు. అండ్ వార్ అండ్ మార్కెట్ పైన ఉన్నటువంటి ఇంపాక్ట్ గురించి మాట్లాడుకోవాలంటే మండే వీడియోలోనే మనం క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. వార్ జరుగుతున్న ఇనిషియల్ టైంలో డెఫినెట్గా మార్కెట్ పైన ఇంపాక్ట్ కనపడుతుంది. అదే లాస్ట్ 2 days నుంచి మన మార్కెట్స్లో చూస్తున్నాం. కాకపోతే
కాకపోతే ఇనిషియల్గా వార్ వలన మార్కెట్స్ పైన ఇంపాక్ట్ పడినా కూడా ప్రతి వార్ తర్వాత డెఫినెట్గా మార్కెట్స్ అయితే ర్యాలీ అయ్యాయి. ఈసారి కూడా వార్ వలన ఇంపాక్ట్ పడుతున్నా త్వరలోనే మన మార్కెట్స్లోని మనం రికవరీ చూసేటువంటి అవకాశం ఉంది. యావరేజ్గా మనం మాట్లాడుకోవాలంటే 30 to 40 days ఇన్ బిట్వీన్ మార్కెట్స్ ప్రతిసారి వార్ తర్వాత అయితే రికవర్ అయ్యాయి. సో ఈసారి ఎన్ని డేస్ పడుతుంది అన్నది చూడాలి. అండ్ మన మార్కెట్ రిలేటెడ్గా మాట్లాడుకోవాలంటే వేరియస్ ఇష్యూస్తోని ఆల్రెడీ మన మార్కెట్ బాగానే కరెక్ట్ అయింది. అండ్ డెఫినెట్గా మన మార్కెట్ ప్రెజెంట్ మంచి వాల్యుయేషన్స్లో కూడా ఉన్నది. ఓన్లీ వార్ వలన మార్కెట్ కొంత ఇంపాక్ట్ అవుతున్నా దీని ఇంటెన్సిటీ కనుక కొంత తగ్గిందనుకోండి, డెఫినెట్గా మార్కెట్స్లో మనం రికవరీ చూస్తాం. యుఎస్ ఏం చెప్తుందంటే ఇరాన్ మాతో నెగోషియేషన్స్కి ముందుకు వస్తుంది, మేమే ఇంట్రెస్టెడ్గా లేవన్నట్టుగా యుఎస్ చెప్తుంటే ఇరాన్ అయితే మేము నెగోషియేషన్స్కి ముందుకు వెళ్ళట్లేదని ఇరాన్ చెప్తుంది. అండ్ ఈరోజు ఒక ఇంటర్వ్యూ కూడా చూసాను నేను. యాక్చువల్లీ ఆ ఇంటర్వ్యూలోని ఇరాన్కి చెందినటువంటి డిప్లొమేట్స్ ఎవరైతే ఉంటారో అతను మాట్లాడితే ఏమంటున్నారంటే యుఎస్ కనుక వార్ ఆపితే డెఫినెట్గా మేము వార్ ఆపుతాం, మాకు వార్ చేయడం ఏమీ ఇష్టం లేదు, ఓన్లీ యుఎస్ ముందొచ్చి మా మీద అటాక్ చేసింది కాబట్టి మేము అటాక్ చేస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నెగోషియేషన్స్ ఎలా జరగాలంటే ఒక రెస్పెక్ట్ఫుల్ వేలో జరగాలి. సో ఆ వేలో జరగకపోవడం వల్లే వార్ జరుగుతుంది. సో యుఎస్ తగ్గితే మేము తగ్గుతాం అన్నట్టుగా వీళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా అది చూస్తే త్వరలో కొంత వార్ ఇంటెన్సిటీ అయితే తగ్గేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరీ అంత భయపడాల్సినటువంటి పని లేదు. చాలా వరకు ఇలాంటి టైంలోనే ప్యానిక్ అవుతుంటారు కదా, మరీ ప్యానిక్ అవ్వకండి. లాంగ్ టర్మ్ వ్యూతో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో భయపడకుండా హ్యాపీగా మీ ఎస్ఐపీస్ అవి కంటిన్యూ చేసుకోండి. ఓన్లీ థింగ్ షార్ట్ టర్మ్లో మార్కెట్లో ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. కొంత టైం వెయిట్ చేసినట్లయితే డెఫినెట్గా మార్కెట్స్ రికవర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. డైలీ మార్కెట్స్ రిలేటెడ్ ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డేలోని మనం ఒక సెక్టర్ రిలేటెడ్గా మాట్లాడుకోబోతున్నాం. సో ఈ రోజు మార్కెట్ ఇంత నెగిటివ్గా రియాక్ట్ అయినా కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ నుంచి కూడా షుగర్ స్టాక్స్ చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి కదా. దానికి రీజన్ యాక్చువల్లీ ఈ వార్ జరుగుతుండడం వలన క్రూడ్ ప్రైస్లు పెరుగుతున్నాయి అండ్ క్రూడ్ షార్టేజ్ ఏర్పడుతుందని చెప్పి మనం ఇందాక డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. సో ఈ క్రూడ్ షార్టేజ్ ఏర్పడుతుండడం వలన బ్రెజిల్ మనకి మెయిన్లీ షుగర్ ప్రొడక్షన్ ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది కదా. సో బ్రెజిల్ ఇప్పుడు ఏం చేయబోతుందంటే వీళ్ళ షుగర్ ప్రొడక్షన్ ని తగ్గించుకుని వీళ్ళ షుగర్ కేన్ ని ఇథనాల్ ప్రొడక్షన్ సైడ్ ఎక్కువగా మూవ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ బ్రెజిల్ లో దీని రిలేటెడ్ గా వర్క్ అయితే నడుస్తుందని చెప్పి మేజర్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఒకవేళ బ్రెజిల్ కనుక ఎక్కువగా ఇథనాల్ ప్రొడక్షన్ సైడ్ మూవ్ అయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, వరల్డ్ వైడ్ షుగర్ డిమాండ్ ఏదైతే ఉన్నదో ఆ డిమాండ్కి తగినట్టుగా సప్లై ఉండదు కదా. సో సప్లై లేనప్పుడు మనకి షుగర్ ప్రైస్లు పెరుగుతాయి. సో దానివల్లనే లాస్ట్ 2 days నుంచి మీరు చూసినట్లయితే షుగర్ ప్రైస్లు తిరిగి పెరుగుతున్నాయి. సో షుగర్ ప్రైస్లు బాగా పెరిగాయి అనుకోండి, దానివల్ల మన ఇండియన్ షుగర్ కంపెనీస్ వేరియస్ కంట్రీస్కి షుగర్ ఎక్స్పోర్ట్స్ చేస్తుంటాయి కాబట్టి మన షుగర్ స్టాక్స్కి అయితే అది పాజిటివ్ అవుతుంది. దాంతోనే ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది షుగర్ స్టాక్స్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే ఇక్కడ వన్ థింగ్ మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, ఈ షుగర్ రిలేటెడ్గా మనకి డిమాండ్ ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుందో అంతవరకే షుగర్ స్టాక్స్ లో మనం ఈ పాజిటివ్ మొమెంటం చూడొచ్చు. వన్స్ మనకి ఈ వార్ ఏదైతే ఉన్నదో వార్ ఇంటెన్సిటీ తగ్గి క్రూడ్ సప్లైస్ మళ్ళీ తిరిగి పెరిగాయి అనుకోండి, ఇథనాల్ ప్రొడక్షన్ అయితే కొంత తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ దానివల్ల ఏమవుతుంది, షుగర్ ప్రొడక్షన్ పెరిగితే షుగర్ ప్రైస్లు కూడా కరెక్ట్ అవుతాయి. సో అప్పుడు మళ్ళీ తిరిగి షుగర్ స్టాక్స్ లో మనం ప్రెషర్ చూసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఈ షుగర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్ సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి కంపెనీస్. సో ఆ సైకిల్ ఎవరైతే కరెక్ట్ గా ప్లే చేయగలరో వాళ్ళే ఇటువంటి వాటితో ప్లే చేయాలి తప్ప సైకిల్ ప్లే చేయడం ఎవరికైతే అర్థం కాదో వాళ్ళైతే ఒకవేళ అంటే స్టాక్స్ పెరుగుతున్నాయని ఇన్వెస్ట్ చేసేసారనుకోండి, దాని తర్వాత ప్రైస్లు కరెక్ట్ అయినప్పుడు మనకి స్టాక్స్లో కూడా అలాగే ప్రెషర్ కనపడుతుంది కాబట్టి నష్టపోయేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇరాన్ వార్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్లోని కొంత అప్టిక్ అన్నది కనపడింది కదా. జనరలీ ఇటువంటి వార్లు జరిగేటప్పుడు సేఫర్ అసెట్ క్లాసెస్లోకి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తాయి కాబట్టి మనకి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే కొంత పెరిగాయి. ఈ గోల్డ్ అండ్ సిల్వర్తో పాటుగా ఈ వార్ వలన ఇప్పుడు మరొక మెటల్ ప్రైస్లు కూడా పెరుగుతున్నాయి, అదే అల్యూమినియం. ఈ అల్యూమినియం ప్రైస్లు పెరగడానికి రీజన్ ఏంటంటే ఈ ఖత్తర్ పైన ఇరాన్ అటాక్స్ అయితే చేస్తుంది కదా. దాని వలన ఖత్తర్ ఎనర్జీ అండ్ నార్క్స్ హైడ్రో వల్ల జాయింట్ వెంచర్ కంపెనీ అయినటువంటి కాట్లం వాళ్ళు ఇక్కడ అల్యూమినియం ప్రొడక్షన్ అయితే నిలిపివేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 0.65 మెట్రిక్ టన్స్ కెపాసిటీ అయితే ఉన్నది. వీళ్ళు అల్యూమినియం ప్రొడక్షన్ కనుక ఆపేశారనుకోండి, ఓవరాల్ గా దాని వలన అల్యూమినియం షార్టేజ్ ఏర్పడుతుంది కదా. దీంతో పాటుగా జీసీసీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ జీసీసీ కంట్రీస్ 2025లోని అల్యూమినియం ప్రొడక్షన్ ఏదైతే జరిగిందో దానిలో వీళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ నియర్లీ 8% వరకు కూడా ఉన్నది. ఇక్కడ ఓవరాల్గా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్తోని అల్యూమినియం ప్రొడక్షన్ అయితే దెబ్బతినచ్చు. దాంతోని డిమాండ్కి తగినట్టుగా సప్లై అయితే ఉండకపోవచ్చు అనే అంచనాలతోనే
మనకి లాస్ట్ 2 days నుంచి అల్యూమినియం ప్రైస్లు అయితే పెరుగుతున్నాయి. ఈ అల్యూమినియం ప్రైస్లు పెరగడం వల్ల మన ఇండియన్ లిస్టెడ్ స్పేస్ లో చూసినట్లయితే నాల్కో, హిండాల్కో అండ్ అలాగే వేదాంత లాంటి కంపెనీస్ కి అయితే ఇది కొంత పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ వార్ యొక్క ఇంపాక్ట్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అన్న దాన్ని బట్టి అల్యూమినియం ప్రైస్ల మూమెంటం అన్నది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లో వాళ్ళ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి పారస్ డిఫెన్స్ వాళ్ళు సౌత్ కొరియాకి చెందినటువంటి గ్రీన్ ఆప్టిక్స్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOUలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి స్పేస్, డిఫెన్స్ అండ్ అదర్ అప్లికేషన్స్ కోసం అని చెప్పి ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ సిస్టమ్స్ ని డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. సో వీళ్ళిద్దరూ కలిపి గ్లోబల్లీ వీటి రిలేటెడ్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. కాబట్టి ఇది పారస్ డిఫెన్స్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని పాజిటివ్ కానుంది. ఒకటి, ఈ వార్ వల్ల డిఫెన్స్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడుతుంది కదా, దాంతో పాటు ఈ అప్డేట్ కూడా రావడంతో ఈరోజు సెషన్ లో పారస్ డిఫెన్స్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ తేజస్ నెట్వర్క్స్ వాళ్ళు స్పెయిన్ లో జరుగుతున్నటువంటి మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లోని హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఇంటర్ కనెక్ట్ ప్లాట్ఫామ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్స్ జనరల్ ఇప్పుడు డేటా సెంటర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోర్ కాంపాక్ట్, ఎనర్జీ ఎఫిషియెంట్ అండ్ హైపర్ స్కేలబుల్ ప్రొడక్ట్స్ కోసం అయితే చూస్తున్నారు కదా, ఏవైతే మాసివ్ వాల్యూమ్ ఆఫ్ డేటాని మూవ్ చేయగలవో అటువంటి వాటి కోసం చూస్తున్నారని వీళ్ళు డిజైన్ చేసినటువంటి ఈ ప్లాట్ఫామ్ ఎగ్జాక్ట్ గా డేటా సెంటర్ కస్టమర్స్ కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ విధంగా అని చెప్పేసి తేజస్ నెట్వర్క్స్ వాళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా డేటా సెంటర్స్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ అయితే బాగా పెరుగుతున్నది కదా. సో ఈ డేటా సెంటర్స్ కి ప్రొడక్ట్ సప్లై చేసేటువంటి అండ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కి అయితే ఫ్యూచర్ లోని మంచి ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది తేజస్ నెట్వర్క్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఇండోనేషియా నుంచి టాటా మోటార్స్ అండ్ అలాగే మహేంద్ర వాళ్ళకి కమర్షియల్ వెహికల్స్ రిలేటెడ్ గా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ ని ఇండోనేషియా వాళ్ళు హోల్డ్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతో దానికి టాటా మోటార్స్ అండ్ మహేంద్ర వాళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ అయితే వచ్చింది. బోత్ కంపెనీస్ టాటా మోటార్స్ వాళ్ళు కానీ మహేంద్ర వాళ్ళు కానీ ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసిందని అండ్ అడ్వాన్స్ కూడా వచ్చిందని, ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతున్నది, వీళ్ళకైతే కస్టమర్ దగ్గర నుంచి అటువంటి కమ్యూనికేషన్ ఏమీ లేదని చెప్పి క్లారిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ క్లారిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ వచ్చినటువంటి న్యూస్ జస్ట్ స్పెక్యులేటివ్ న్యూస్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 5083 crores అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కోసం డెలివర్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఈ వార్ వలన మన ఇండియన్ కంపెనీస్ ఏవైతే మిడిల్ ఈస్ట్ లో ఆపరేట్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ పైన ఇంపాక్ట్ అయితే క్లియర్ గా కనబడుతుంది. దీనిలో భాగంగా JSW ఇన్ఫ్రా వాళ్ళకి ఫుజైరా లిక్విడ్ టెర్మినల్ లో ఉన్నటువంటి 15 ట్యాంక్స్ లోని ఒక స్టోరేజ్ ట్యాంక్ పైన అక్కడ ఏవైతే డ్రోన్స్ వస్తున్నాయో ఆ డ్రోన్స్ అయితే అక్కడ ఉన్నటువంటి డిఫెన్స్ ఫోర్సెస్ ఇంటర్సెప్ట్ చేశాయంట. ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత ఆ డ్రోన్ కి చెందినటువంటి డెబ్రీస్ వచ్చి వీళ్ళ స్టోరేజ్ ట్యాంక్ పైన పడడం వల్ల డ్యామేజ్ అయితే జరిగిందని దాన్ని వెంటనే రెక్టిఫై అయితే చేసేసాం. అంటే అక్కడ ఏమి ఇష్యూ కాకుండా రెక్టిఫై చేసామని, కాకపోతే దీని రిజల్యూషన్ ప్లాన్ వాటి రిలేటెడ్ గా అయితే ఇంకా వర్క్ చేయవలసి ఉన్నదని చెప్పేసి కంపెనీ షేర్ చేస్తుంది. ఈ స్టోరేజ్ ట్యాంక్ దెబ్బతినడం వల్ల ఓవరాల్ గా వీళ్ళకి ఎంత నష్టం జరుగుతుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేము. సో ఫ్యూచర్ లో అంటే ఇన్సూరెన్స్ అది కూడా ఉంటుంది కదా, సో ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిలేటెడ్ గా అది వీళ్ళ దగ్గర నుంచి ఫ్యూచర్ లో అప్డేట్స్ వస్తాయి. సో అప్డేట్స్ ని బట్టి వీళ్ళ పైన ఫ్యూచర్ లో ఎంత ఇంపాక్ట్ పడుతుంది అన్నది మనకి అర్థమయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఏవియేషన్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి రామ్కో సిస్టమ్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన రామ్కో సిస్టమ్స్ కార్పొరేషన్ వాళ్ళకి సహర్ గ్రూప్ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ఈ సహర్ గ్రూప్ వాళ్ళ ఆన్ గోయింగ్ గ్రోత్ ఇనిషియేషన్ కోసం అని చెప్పి వీళ్ళు ఏవియేషన్ సాఫ్ట్వేర్ రామ్కో వాళ్ళు ఏవియేషన్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఏదైతే కాంట్రాక్ట్ వచ్చిందో ఇది రామ్కో సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ కార్ట్రేట్ టెక్ వాళ్ళు వాళ్ళ కార్ వాలే అండ్ అలాగే OLX ఇండియా ఈ 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఈ 2 ప్లాట్ఫామ్స్ లోని AI పవర్ ట్రాన్సాక్షన్ టూల్ అయినటువంటి సూపర్ దోస్త్ అయితే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. ఈ సూపర్ దోస్త్ ద్వారా సెల్లర్స్ అండ్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యన ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్స్ జరిగే విధంగా AI టూల్ అయితే హెల్ప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా వీళ్ళకి చెందినటువంటి అక్రాస్ ప్లాట్ఫామ్స్ లోని AI టూల్స్ ని డిప్లాయ్ చేయడం ద్వారా కస్టమర్ ఎక్స్పీరియన్స్ అయితే ఎన్హాన్స్ చేయడానికి కార్ట్రేట్ టెక్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఆఫ్ ది లీడింగ్ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి MRF వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ తోనే ఒక MOU అయితే సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా తమిళనాడులోని వీళ్ళు 12 ఇయర్స్ పీరియడ్ లోని దగ్గరగా 5,300 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా తమిళనాడు SAPCOT ఇండస్ట్రియల్ పార్క్ లోని ఒక గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా టైర్స్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతున్నదో ఆ డిమాండ్ అయితే MRF వాళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లో MRF వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ పిరామిల్ ఫైనాన్స్ వాళ్ళు IIFL ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దాన్ని అక్వైర్ చేయడానికి అని చెప్పి డిస్కషన్స్ జరుపుతున్నట్లుగా మనీ కంట్రోల్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. ఈ IIFL ఫైనాన్స్ వల్ల MFI బిజినెస్ అయినటువంటి IIFL సంస్థని దగ్గరగా 4,000 to 4,500 crores కి అయితే వాల్యూ చేసేటువంటి అవకాశం ఉన్నదని, సో ఈ వాల్యూషన్ లోనే డీల్ కూడా జరగచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఇప్పటి వరకు దీని రిలేటెడ్ గా పిరామిల్ వాళ్ళ దగ్గర నుంచి కానీ IIFL వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. చూడాలి త్వరలో ఈ డీల్ రిలేటెడ్ గా ఈ కంపెనీస్ దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ విప్రో రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే కనపడుతున్నది. ఈ విప్రో వాళ్ళు వీళ్ళ వన్ ఆఫ్ ది మేజర్ క్లయింట్ అయినటువంటి కాస్మెటిక్ బ్రాండ్ అయిన ఎస్టీ లౌడర్ అయితే లూజ్ అవుతున్నట్లుగా మింట్ వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. ఈ బిజినెస్ విప్రో నుంచి యాక్సెంచర్ కి అయితే షిఫ్ట్ అవుతుందని, దీనివల్ల ఓవరాల్ గా విప్రో వాళ్ళు $100 million వరకు బిజినెస్ ని కోల్పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. బట్ ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇప్పటి వరకు విప్రో వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. ఒకవేళ వీళ్ళ కస్టమర్ ని గనక కోల్పోయినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ విప్రో వాళ్ళ నెంబర్స్ పైన పడేటువంటి అవకాశం ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.